హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వర్సెస్ శంకర్ వ్లాగ్స్. కొంచెం గొంతుకు బాగాలేదండి, గొంతు పట్టేసిందనమాట. నాకు న్యూ ఇయర్ నుంచి దగ్గు జలుబు అనమాట ఫుల్గా. ఈ వీడియో కూడా నిన్న పెడదాం అనుకున్నాను అప్లోడ్ చేసి. 2 డేస్ నుంచి తగ్గట్లేదు. ఈరోజైతే కొంచెం పర్వాలేదండి. ఇంకా దగ్గు వస్తుంది కానీ మళ్ళీ లేట్ అయిపోద్దని చెప్పేసి ఇంక ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇంకేమనుకోకండి, వాయిస్ అయితే నాది బాగోదు. ఇంక ఇక్కడైతే మా అక్కించి కుస్తీ పడుతుంది కందతోని. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి న్యూ ఇయర్కి. మా ఆయన అయితే ఊరు వెళ్ళారు, అక్కడ ఇల్లు కడుతున్నాం కదా అక్కడికి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఎలాగో 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి వెళ్ళి అక్కడ పని గట్ట చూసుకోవాలని చెప్పేసి వెళ్ళారు. ఈ కందైతే మా అత్తయ్య ఇచ్చిందండి, ఊరెళ్ళాం కదా అప్పుడు తీసుకొచ్చానమాట. ఇంకా మా అత్తయ్య చెప్పింది ఎలా వండాలో, మా అమ్మ కూడా చెప్పింది. కానీ ఇదేంటంటే నొసొస్తుందండి, కొంచెం దురదలా వచ్చేస్తుంది. ఇంకా నేను మళ్ళీ వండినా సరే మళ్ళీ బాగోదు, మళ్ళీ నొసలాగా వస్తే కూర అంతా పాడైపోద్దని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను. మా అక్కకు కూడా కట్ చేసినప్పుడు ఏంటంటే దురదలా వేసిందంట. ఇంకా అందుకని తీసుకొచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా అమ్మ ఇంచి ఇక్కడ మటన్ పొయ్యి మీద పెట్టిందండి, బాగా ఉడుకుతుంది. పొయ్యి మీద పెట్టి వండితే బాగుంటుంది మటన్ కూర అని చెప్పేసి పెట్టి వండుతుంది. దుంపలు కట్ చేసింది కదా మా అక్క, అందులోనే ఇలా జామాకులు, కల్లుప్పు, తర్వాత చింతపండు వేసి ఉడకపెడుతుంది అనమాట పొయ్యి మీద పెట్టి. చింతపండు కాకన్నా చింతాకు వేస్తారండి. మాకేంటంటే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చింతాకు దొరకలేదు, అందుకని దాని ప్లేస్లో నుంచి మా అమ్మ చింతపండు వేసింది. ఇదేంచి నైటు ఉడకపెట్టేసి అలా ఉంచేస్తారనమాట. మళ్ళీ మార్నింగ్ లేచి అప్పుడు ఆ దుంపల మీద తొక్కంతా తీసి వండుతారు. అప్పుడు నొస దురద ఏమి ఉండదంట. మా అమ్మ అయితే పుల్ల బెల్లం వేసి వండిందండి, బాగుంది కూర అయితే. మా నాన్న అయితే నాన్ వెజ్ తినరు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ మష్రూమ్ వండుతున్నాం మా నాన్న కోసం. ఇంకా మా కోసం అయితే మటన్ అనమాట. అంటే మా ఆయన నుంచి సండే ఈవినింగ్ వచ్చేస్తానని చెప్పారు. ఇంకప్పటికి ఫోన్ చేస్తే అంటే ఇంకా పని అవుతుంది కదా చూసుకొని చెప్తానని చెప్పేసి అన్నారు. మళ్ళీ మా ఆయన 6:30కి ఫోన్ చేసి వచ్చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. నైట్ అయితే 9 అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి. ఇంకా మా అన్నయ్య నుంచి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి నాటుకోడి తీసుకొచ్చాడనమాట. ఎందుకు వద్దని చెప్పేసానంటే ఆయన వెళ్ళి తెచ్చాడండి. ఎందుకంటే పండగకి మేము ఉండట్లేదు, మా ఊరు వెళ్ళిపోతున్నాము. అందుకని చెప్పేసి మళ్ళీ పండగకి వండరు కదా, ఇంక మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఇదే సంక్రాంతి ఇదే న్యూ ఇయర్ అని చెప్పేసి తెచ్చాడు నాటుకోడి. ఇంకా మా అక్క కూడా ఈ న్యూ ఇయర్ అయితే మా అక్క నేను కలిసి చేసుకున్నామండి. ఎప్పుడు పెళ్ళయిన తర్వాత మా ఇద్దరికి పెళ్ళయిన తర్వాత ఎప్పుడూ లేము కొత్త సంవత్సరం అప్పుడు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఉన్నాం ఇద్దరం కలిసి, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాము. మా అక్కకైతే కొంచెం హెల్త్ బాగాలేదనమాట, మెడిసిన్ వాడుతుంది. వైజాగ్లోనే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర చూపించుకుంది. మెడిసిన్ వాడమన్నారు, రెస్ట్లో ఉండమన్నారు. కొంచెం 2 months మెడిసిన్ అలా వాడింది, అంటే 1 year అలా కంటిన్యూగా వాడమన్నారు. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదనమాట, బాగుంది. కానీ ఇంకెందుకు పండగ వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి పండగ వరకు ఉండిపోతుంది అనమాట. మా బావగారు వచ్చి తీసుకెళ్ళిపోతారు, హైదరాబాద్ వెళ్ళిపోతారు పండగ అయిపోయిన తర్వాత. మా అక్క వాళ్ళ ఊరికి సంక్రాంతికి వెళ్ళిపోతుంది, నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను. ఈ సంక్రాంతికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండట్లేదనమాట. అందుకని మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు మేమిద్దరం వస్తే అప్పుడే సంక్రాంతి అనమాట. ఇంకా మా అన్నయ్యకి ఏంచి మా అమ్మాయి ఆర్డర్ చేసిందండి కేక్ తీసుకురమ్మని. ఇంకా మా అన్నయ్య కేక్తో పాటు ఈ బెలూన్స్ తీసుకొచ్చాడు. అప్పటికే ఇంట్లో గోల గోల పెడుతుందండి. ఇంకా దాంతోపాటు మా అన్నయ్య బెలూన్స్ తెచ్చాడు. చూసారా, కేకు తీసుకెళ్ళట్లేదు, బెలూన్స్ పట్టుకెళ్ళిపోతుంది. బెలూన్స్ అంటే చాలా ఇష్టమండి మా అమ్మాయికి. ఇంకా మా అన్నయ్య నుంచి మా ఇంట్లోన ఎవ్వరు చెప్పినా వెండేంటి, అసలు ఏది తెమ్మన్నా తాడు. మా అమ్మ కానీ మా నాన్న కానీ ఏది చెప్పినా, అసలు మేము కానీ ఏం చెప్పినా సరిగ్గా వెండ. కానీ మా అమ్మాయి మాత్రం ఏది తెమ్మంటే తెస్తాడనమాట. మామయ్య అది తీసుకురా అంటే తెచ్చేస్తాడు వెళ్ళి. ఇంకా అంటే కొంచెం ఆడపిల్లలంటే ఎక్కువ ఇష్టం అనమాట మా అన్నయ్యకి, చిన్నపిల్లలు. మా అక్కల బాబు కొంచెం భయపడతాడు, కానీ మా అమ్మాయి అయితే అస్సలు భయపడదండి, ఇంకా చెలరేగిపోద్ది. ఇంకా బయటనైతే మామూలుగా ఎవరింటికి చుట్టాల ఇంటికి వెళ్ళినా సరే మామూలుగా ఉంటుంది, కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం చాలా ఎక్కువ అల్లరి చేస్తుంది అనమాట. వాళ్ళు కూడా అలాగే ముద్దుగా ఇచ్చేస్తారు. అంటే మేము ఏదైనా తిట్టినా గసిరినా సరే ఏమనకండి చిన్నపిల్ల కదా అని చెప్పేసి అంటారు. దాని
దాన్ని బట్టి ఇంకా మా 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 మామయ్య, మా అమ్మమ్మ, మా తాతయ్య ఏమనరు అని చెప్పేసి ఇంకా అల్లరి చేస్తుందనమాట ఎక్కువగా. మా ఆయన కూడా ఏమనరండి అసలు. నేనే ఎక్కువగా మా అమ్మాయికి కొంచెం గసురుతూ ఉంటాను, భయపడుతూ ఉంటాను. నా మాట ఎవరు లేనప్పుడైతే నా మాట వింటది, కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడైతే అస్సలు వినదండి. ఇంకా ఎక్కువ అల్లరి ఎక్కువైపోద్ది. ఇంకా మా ఆయన అయితే వచ్చేసారనమాట ఊరు నుంచి. ఏదో ఒక 10 డేస్ వెళ్ళినట్టు మా అమ్మాయి ఫీల్ అయిపోతుంది. తెగ హగ్గులు ఇచ్చేస్తుంది మా ఆయనకైతే. ఒకరోజు వెళ్ళి వచ్చారో లేదో ఇంక వెళ్ళినప్పుడు కూడా ఏడ్చిందండి. వెళ్ళొద్దు డాడీ, న్యూ ఇయర్ కదా, నెక్స్ట్ వీక్ వెళ్దులే, వెళ్ళొద్దు అని చెప్పేసి ఏడ్చిందనమాట. అయితే మరి ఇంకా పని కదండి, అక్కడ పని చూసుకోవాలని చెప్పేసి తప్పదని చెప్పేసి వెళ్ళారు. మా ఆయనకైతే సెలబ్రేషన్స్ అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదండి. బర్త్డే కానీ, న్యూ ఇయర్ కానీ అలాంటివి ఇంట్రెస్ట్ ఉండవన్నమాట. ఇంక మా అమ్మాయికి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దాన్ని బట్టి ఏంటంటే మా ఆయన ఒక్కొక్కసారి తీసుకెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మా గురించి అయితే ఎప్పుడూ చేస్తూ ఉంటారు, కానీ అంతగా ఇంట్రెస్ట్ ఉండదు మా ఆయనకి. ఇక్కడ నుంచి న్యూ ఇయర్ స్పెషల్ అయితే బిర్యానీ, వెజ్ బిర్యానీ. మా నాన్నగారు తినరు కదా, నాన్ వెజ్ చేస్తే తినరు అని చెప్పేసి వెజ్ చేస్తాము. ఇంకా మటను, తర్వాత ఏంచి నాటుకోడి ఉడుకుతుందనమాట. ఇదేంచి నాటుకోడి మనం ఎప్పుడప్పుడు తెస్తాడంటే అండి సిటీలోన, నాకైతే అంతగా ఏం నచ్చలేదు. అది నాటుకోడిలాగే అనిపించలేదు. ఇంకా మా ఊర్లో అయితే నాటుకోడి కొంచెం టేస్టీగా ఉంటుంది, కానీ అది అంతగా టేస్ట్ ఏమి అనిపించలేదు. ఇంకా కొంచెం రైస్ పెట్టామండి. రైస్ తినేవాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి రైస్ పెట్టేసాము. ఇంకా మా అక్కేంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీధిలోన మెటీరియల్స్ వచ్చాయంటండి, డ్రెస్ మెటీరియల్స్. పండగ కదా, వస్తున్నారంట. మా అక్కేంచి ఒక 5 తీసుకుంది డ్రెస్ మెటీరియల్స్, 5 జతలు తీసుకుంది. ఇంకా నాకైతే చూపించింది అనమాట. ఇక్కడ 2 జతలు కుట్టేసింది, చూపించింది. చెల్లి నీకు నచ్చితే తీసుకో అని చెప్పేసి ఇస్తుంది. అందులోనైతే నాకు గ్రీన్ నచ్చిందనమాట. ఆరెంజ్ కూడా బాగుందండి. ఆరెంజ్ అయితే నా దగ్గర లేదు. అక్క 2 బాగా నచ్చాయంటే తీసుకో అన్నదనమాట. అయితే ఎందుకు మళ్ళీ కుట్టించుకున్నా కదా నీ సైజులోన, నువ్వు ఉంచేసుకో, నాకు మళ్ళీ వేరేవి ఏమైనా కుట్టే అంటే లేదు, అది పక్కన స్టిచ్చింగ్ చేశాను కదా, అది ఇప్పి నీకు సరిపోద్ది, నేను కుట్టుకుంటానులే, నువ్వు కుట్టుకోవడం నీకు రాదు కదా అని చెప్పేసి ఇచ్చేసింది అనమాట. ఇవైతే ఒక్కొక్క జత 150 అండి. మెటీరియల్స్ అయితే మరి మనకి కుట్టడానికి అవన్నీ కుట్టీస్ అమ్మేనివి అయితే ఒక 600 ఉంటుంది కదా అలాగా. ఇంకా దీంతో పాటు అయితే చున్నీలు ఇవ్వలేదండి. చున్నీలు అయితే కొనుక్కోవాలన్నమాట. క్లాత్ అయితే బాగుంది, డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు ఆ డ్రెస్సులు. మా అమ్మాయి ఇక్కడ బెలూన్స్ చూసారు కదా, పంపు కాబట్టి ఇలాగ మొత్తం బెలూన్స్, ప్యాకెట్ మొత్తం బెలూన్స్ చేసింది అనమాట. అదే నోరుతో ఊదమ్మంటే ఒక బెలూన్ కూడా వదలేదు. ఇంకా బయటనైతే ఒక పాప అయితే రంగోలి వేసిందంట. అంటే 6th 7th అలా ఉంటుంది ఆ పాప. 6th క్లాస్ 7th క్లాస్ అనుకుంటాను. చాలా బాగా వేసింది పికాక్స్. మా అమ్మాయి తీసుకొచ్చి చూపించింది. మమ్మీ ఒక అక్క బాగా వేసింది పికాక్స్, వచ్చి చూపిస్తాను రా అని చెప్పేసి మా వీధిలోనమాట వేసింది అనమాట. బాగా ఉందండి పికాక్స్ అయితే. ఇక్కడ మేము కూడా బయటని కడిగేసాము. మా అక్కించి ముగ్గులు పెడుతుంది. నాకైతే ముగ్గులు రావండి, ఇలా డిజైన్స్ ముగ్గులు అయితే రావు. మా అక్క అయితే బాగా వేస్తుంది. మా అక్కకి మిషన్ వర్క్, మగ్గం వర్క్ అవన్నీ వచ్చు. ఇలా ముగ్గులు కానీ అంటే డిజైన్స్ గట్రా వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా మా అమ్మాయి నుంచి అక్కడ ముగ్గులు వేస్తుంది, చాలా అల్లరి చేసేసిందండి. ఆ రోజు న్యూ ఇయర్ రోజు కేక్ తెచ్చారు కదా, కట్ చేసేయండి బేగా అని చెప్పేసి అంటుంది 12 అవ్వకముందే. ఇంకా మా ఆయన కూడాను కట్ చేసేయండి, 12 అయితే నేటి కట్ చేస్తారు, ముందే కట్ చేసేయండి, మళ్ళీ నా కూతురు పడుకోవాలి కదా అని చెప్పేసి అంటున్నారు. లేదులే మధ్యాహ్నం పడుకుంది, 12 వరకు పడుకోదు అది అని చెప్పేసి మేము ఇంకా తను అలా మైండ్ డైవర్ట్ చేసామన్నమాట. ముగ్గులు వేసుకో అని చెప్పేసి చాక్ పీస్ ఇచ్చాము. మా ఎదురింటి ఆవిడ కూడాను వేసుకోమ్మా అని చెప్పేసి అన్నారు, మెట్ల మీద వేసుకోమ్మా అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర వేస్తుందన్నమాట ముగ్గులు. ఇక్కడ మాకు సైడ్ డిజైన్ వేస్తుందండి. మొత్తం అయిపోయింది, రంగోలీ అయితే వేస్తాము, కలిసి వేసాము. చాలా రోజులండి మేము పెళ్ళైన తర్వాత ఇదే మేమిద్దరం కలిసి వేయడం. పెళ్ళికి ముందు అయితే బాగా వేసుకుండే వాళ్ళం అనమాట. మా అక్కకి పెళ్ళి అవ్వకముందు, నాకు పెళ్ళి అవ్వకముందు న్యూ ఇయర్ వస్తే చాలు ముగ్గులు కలర్స్ అవన్నీ తెచ్చుకొని వేసుకోవడం చాలా ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళం ఇద్దరమును. నాకైతే కలర్స్ వేసేదాన్ని, మా అక్క ముగ్గు వేసేది అనమాట.
ఇంకా ఒక్కొక్కసారి నచ్చేది కాదు మా అక్క. నేను సరిగ్గా వేయకపోతే కలర్స్ నచ్చేది కాదు. ఇక్కడ నుంచి మా అమ్మాయి కూడాను ఒకటి గులాబీ పువ్వు, ఒకటి చామంతి పువ్వు వేసిందనమాట. కలర్స్ ఇచ్చిన వరకు ఒప్పలేదండి. కలర్స్ ఇచ్చిన తర్వాత మొత్తం బట్టలంతా చేసుకుంది. అలాగా మాకు మొత్తం ఇబ్బంది పెట్టింది ఆ రోజు, న్యూ ఇయర్ రోజు. తనదే ఎక్కువ హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసిందనమాట న్యూ ఇయర్ మొత్తం. నైటు 12 అయిపోయింది. మేము ముగ్గు వేస్తున్నాం, మాకు సైడ్ డిజైన్ గట్ట వేస్తుంది. 12 అయిపోయిందనమాట. బయట మొత్తం సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సరే 12 అయిపోయింది, కేక్ కట్ చేసేద్దాం దా అని చెప్పేసి మా అమ్మాయిని తీసుకొచ్చాను లోపలికి. కేక్ కట్ చేసేస్తున్నాం. అందరూ పడుకుని పోయారండి. మా అమ్మాయి అయితే కొంచెం తెలిగేసి ఉంది, కానీ మా ఆయన అయితే ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు. జర్నీ చేసి వచ్చారు కదా, అస్సలు లేవలేకపోయారనమాట. మా నాన్న కూడా అలా లేచి మాకు వీడియో తీస్తున్నారు. మా అన్నయ్య అయితే లేడు. అక్కడ వాళ్ళ ఆఫీస్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్తోని సెలబ్రేషన్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడనమాట. మేము చేసుకుంటున్నాం ఇక్కడ. మా అమ్మాయి అయితే ఫుల్ హ్యాపీ అండి, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలైనా అవ్వలేదేమో పడుకుండిపోయింది. మా అమ్మ అయితే తెగ మురిసిపోతుంది మనవరాలకి చూసి. ఎవరు పిల్లలు ఇలా ఉండరు, 12 వరకు ఉండి కేక్ కట్ చేసి తినేసి పడుకుంది, మంచిదాయి అని చెప్పేసి మురిసిపోతుంది మా అమ్మ. మా అమ్మ పిల్లలు ఉంటే చాలా యాక్టివ్గా ఉంటుందండి. మేమందరం ఉన్నప్పుడు మా అమ్మ చాలా సరదాగా ఉంటుందన్నమాట. మేము ఎవరం లేనప్పుడు డిమ్ అయిపోద్ది బాగాను. ఇక్కడ మా అమ్మాయి పెట్టట్లేదు, చిన్న ముక్క పెడుతుంది, తీసేస్తుంది అనమాట. పెట్టే అని చెప్పేసి అప్పుడు వదిలిందనమాట. మొత్తం పెట్టు అంటే మొత్తం పెట్టింది కేక్ అయితే. అదేంటి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. మా అక్క రా కేక్ కట్ చేద్దాము, కేక్ కట్ చేస్తున్నాం రా అంటే, ఉండు అని చెప్పేసి సైడ్ డిజైన్లు వేసుకుంటున్నాను అని చెప్పేసి సైడ్ డిజైన్ వేస్తుంది. మీకు కూడా కేక్ అండి. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతా మీ అందరికీ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా అక్క అయితే నేను తీసుకెళ్ళి మా అక్కకి పెట్టాను అనమాట, బయటికి తీసుకెళ్ళి. రాలేదు తన ముగ్గుల్లో లీనమైపోయింది బాగాను. మా ఆయన ఇంకా రాలేదనుకోవచ్చు మీరు, చాలా డీప్ స్లీప్లో ఉన్నారండి. మేమైతే డిస్టర్బ్ చేయలేదు మా ఆయనకి, ఎందుకంటే లేపిన ఆయన లేవలేరనమాట. కొంచెం ఎందుకంటే జర్నీ చేసి ఒక 3 అవర్స్ అనమాట. బండి మీద వెళ్ళారు, బైక్ జర్నీ కదా, పెయిన్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్. అందుకని చెప్పేసి నేను లేపలేదు. మా ఎదురింటోళ్ళు ముగ్గు వేస్తున్నారు, మా అమ్మాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నవాళ్ళు. వాళ్ళకైతే ఇస్తున్నాను అనమాట, కేకులు 2 ఇస్తున్నాను. ఎవరు లేరండి, అందరూ పడుకుండిపోయారు. ఎక్కువ మంది వేయట్లేదన్నమాట, ఎందుకంటే కొలాయిలు గట్ట వస్తాయి కదా, మళ్ళీ మార్నింగ్ అంతా మొత్తం చెరిగిపోద్దని చెప్పేసి చాలామంది మార్నింగే వేస్తారంట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రంగోలి. మాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా ఎదురింటి వాళ్ళ దగ్గర కొలాయి లేదనమాట, అందుకని వేసుకుంటున్నారు మా వీధిలోన. అందరికీ ఎదురుగా ఇంటి పక్కన గేటు దగ్గర ఉన్నాయి కాబట్టి వాటర్ అయిపోద్దని చెప్పేసి వేయలేదు ఎవరును. అందుకనే ఎవరు లేరని చెప్పేసి వాళ్ళకే ఇచ్చేసాను కేక్. మా అమ్మాయి అసలు ఊరుకోవట్లేదండి, డాడీకి కూడా పెడతానని చెప్పేసి తీసుకెళ్ళి పెట్టింది. చూసారు కదా మా ఆయన అంత డీప్ స్లీప్లో ఉన్నారు, పాపం లేవలేకపోతున్నారు అసలు. ఇద్దరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు. మా అమ్మాయి లేపింది కాబట్టి కొంచెం లేచి తినిపిస్తే తిన్నారు. అది ఎవరు లేపినా సరే ఆ తర్వాత తింటానులే అని చెప్పేసి, మార్నింగ్ తింటానులే కేక్ అని చెప్పేసి పడుకుని పోతారు, కానీ లేవరనమాట. మా అమ్మాయి లేపింది కాబట్టి లేచి తిన్నారు. ఇక్కడ మా అమ్మాయి కేక్ మొత్తం తినేస్తానని చెప్పేసి కేక్ ముందు కూర్చుంది. లాస్ట్లో అయితే మా నాన్న కూడా కేక్ తినిపించారనమాట. మా నాన్న అయితే తినరండి, అందులో నాన్ వెజ్ కలుస్తుంది కదా, అందుకనే తినరనమాట. ఎంతేనండి వీడియో అయితే ఇక్కడ ఎండింగ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.